హాయ్ అండి. ఈసారి మా ఆయన బర్త్డేకి ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. బయట నుంచి కేక్ తెచ్చే బదులు నేనే ఏదో ఒక రకంగా నాకు వచ్చిన కేక్ చేద్దామనుకున్నా. గోధుమ పిండి, బెల్లంతో చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేలా కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ఈవినింగ్ మా ఆయన ఎక్కడొచ్చేస్తాడో షాప్ నుంచి అనుకొని రాకముందే ప్రిపేర్ చేసేసాను. మళ్ళీ కేక్ ఎక్కడ చూసేస్తాడో అని చెప్పేసి ఈ బాక్స్లో పెట్టి బాక్స్ అయితే కనబడకుండా పక్కకు పెట్టేశాను అనమాట. నైట్ 12ంటికి అయితే మా ఆయన లేపైతే కేక్ అయితే కట్ చేయించాను. ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కరెక్ట్గా 12 గంటలకు లేపి విషెస్ చెప్పి ఈ కొత్త షర్ట్ అయితే వేయించాను అనమాట మా ఆయనతో. ఆ తర్వాత కేక్ అయితే కట్ చేయించాను. కేక్ అయితే చూడగానే ఆయన అయితే చాలా సర్ప్రైజ్ అయ్యాడు. అనుకున్నాను ఏదో సర్ప్రైజ్ ఉంటుంది, స్వీట్ ఏదైనా చేస్తాం అనుకున్నా కానీ కేక్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ బర్త్డే చాలా గుర్తుండిపోద్ది, ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా మంచిగా చేసావు అని చెప్పి కాంప్లిమెంట్ అయితే ఇచ్చాడనమాట. ఇప్పటివరకు ఎప్పుడు కూడా మేము మిడ్ నైట్ 12 కేక్ అయితే కట్ చేసింది లేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడైనా కూడా మేము బర్త్డే రోజే కేక్ కట్ చేసేసుకుంటాం, అంటే బర్త్డే ఈవినింగ్ కట్ చేస్తామన్నమాట. మిడ్ నైట్ అస్సలు నిద్రపోకుండా ఎప్పుడు కట్ చేయలేదు. ఎక్కడ నిద్రపోతే నిద్ర వచ్చేస్తుందో అని అలా మెలుగుగానే ఉన్న 12 వరకు అయితే నేను. ఆ తర్వాత కేక్ కట్ చేయించి మా ఆయనతో ఇలా అయితే కేక్ అయితే అందరికీ ఆయన పెట్టాడు, మేము కూడా ఆయనకు పెట్టేశాము. ఈ కేక్ చేసుకోవడం చాలా ఈజీనే అండి. ఈ కేక్ రెసిపీ మీకు ఎవరికైనా కావాలంటే లాంగ్ వీడియో పెడతాను, ఛానల్లో ఒకసారి చూడండి. లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను కాసేపట్లో. ఈరోజు మా ఆయన బర్త్డే కాబట్టి నాతో పాటు మీరందరూ విష్ చేయండి. హ్యాపీ బర్త్డే కృష్ణ, మీరు కూడా విష్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.